హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను లంచ్లోకి రైస్ వండేసాను. తర్వాత పప్పు మామిడికాయ, ఇదేమో టమోటో పచ్చడి, తర్వాత అప్పడాలు. ఈ విధంగా అయితే నేను లంచ్కి ప్రిపేర్ చేశానండి. హాలిడేస్ ఉన్నప్పుడు అయితే నేను వండుకుంటానండి. మంచిగానే బాగా వండుకొని తినాలని అనుకుంటాను. ఎందుకనంటే ఫస్ట్ మనము సంపాదించేది తిండి కోసమే కదా. ఈ మంచిగా బాగా తినాలనే కదా మనం ఇంతలాగా సంపాదిస్తున్నాము. ఎండలో కష్టపడతాము, వర్షంలో కూడా తడుచుకుంటూ వెళ్తాము. అలాగే ప్రతి సీజన్లోని వాటిని ఫేస్ చేస్తాము కదండి. ఎందుకు చేస్తాము అంటే 4 ముద్దలు మంచిగా తినాలని. కాబట్టి తిండి దగ్గర ఎప్పుడు కూడా ఆలోచించకండి. చక్కగా మీకు నచ్చింది, మీకు తినాలని ఉన్నది తెచ్చుకొని శుభ్రంగా తినండి. మన హెల్త్ తర్వాత మనకి మంచి ఫుడ్ తర్వాతే ఏదైనా సరే మన కోసం మనము స్పెండ్ చేసుకోవాలి. టైం అయినా ఏదైనా సరేనండి. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, ఇద్దరే కదా మీకు ఇన్ని కర్రీస్ అవసరమా అని అడుగుతారు. అవసరమేనండి. ఎందుకనంటే వాళ్ళకి ఇద్దరే కదా అని టేస్ట్లన్నీ కూడా ఆపేసుకుంటారు. తినకూడదు, పక్కన పెట్టేది ఇద్దరమే కదా, వండుకొద్దులే అలా అనుకుంటామా? అనుకోలేము కదా. పప్పు టమాటా వండితే బంగాళదుంప వేపుడు చేస్తే ఎన్ని వంకలు పెడతారో నండి. నేను వింటాను, వదిలేస్తాను. కానీ చెప్తున్నాను కదా, మనము మనుషులము, మనకి ఏది తినాలని ఉంటే ఫస్ట్ అది తినండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని పక్క వాళ్ళ కోసం బ్రతకండి. మన కోసం మనం బ్రతకాలంతే. థ్యాంక్ యూ.